Hello, aspirants. Welcome to Bhagyalakshmi IAS Institute, where passion meet purpose. సో ఈరోజు మనము ఫెస్టివల్స్ ఆఫ్ తెలంగాణ చూద్దామండి. మరి ఫెస్టివల్స్ ఆఫ్ తెలంగాణ తీసుకుంటే ఏం ఫెస్టివల్స్ ఇంపార్టెంట్? యాక్చువల్‌గా ఇది మనకి మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా చాలా ఇంపార్టెంట్. ఎట్ ద సేమ్ టైమ్ ప్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా మనకి చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ హిందూ ఫెస్టివల్స్ తీసుకుంటే మనము సెలబ్రేషన్స్ లైక్ ఉగాది, శ్రీరామనవమి, వినాయక చవితి, దీపావళి, సంక్రాంతి, దసరా, హోలీ, మహాశివరాత్రి ఇలా మనము చాలా రకాల ఫెస్టివల్స్ అనేవి తెలంగాణలో చేసుకోవడం జరుగుతుంది. మరి ఇప్పుడు ఒక్కొక్క దాని గురించి మనం తీసుకుంటే ఫస్ట్ మనం దసరా తీసుకుంటే, దసరా వచ్చేసి పెద్ద పండుగగా మనము ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాం. ద గ్రాండ్ ఫెస్టివల్. ఇట్ ఈస్ ద వన్ ఆఫ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ ఫెస్టివల్ ఇన్ తెలంగాణ. అంటే చాలా ఇంపార్టెంట్ ఫెస్టివల్ అని చెప్పొచ్చు. అయితే మరి ఈ టైంలో మనము బతుకమ్మ ఫెస్టివల్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్‌గా చూస్తాము. దసరాకి ముందు మనం బతుకమ్మ సెలబ్రేట్ చేసుకుంటాము. సో, మీ అందరికంటే కొంతమంది అనుకోవచ్చు ఇది ఆల్రెడీ తెలిసిందే కదా అని. తెలిసిన దాని నుంచే మిస్టేక్స్ రాస్తారండి చాలామంది. తెలియని వాటిని మనం ఖచ్చితంగా నేర్చుకుంటాం. కానీ తెలిసిన వాటినే ఇది నాకు తెలుసు అన్న అపోహలో ఉంటాం. అందుకే మంచిగా నేర్చుకోవాలి. అర్థమవుతుందా? ఓకే. సో, బతుకమ్మ ఈస్ ఏ యూనిక్ ఫ్లోరల్ ఫెస్టివల్ సెలబ్రేటింగ్ ఇన్ ద పార్ట్ ఆఫ్ ద దసరా ఫెస్టివల్. దసరా టైంలో మనం బతుకమ్మ అనేది సెలబ్రేట్ చేసుకుంటాం. మరి ఈ బతుకమ్మ పండుగ గురించి తీసుకున్నప్పుడు ఇక్కడ మీరు మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో రాసుకోవచ్చు. ఈ ఫెస్టివల్ అనేది హోల్డ్ ద హిస్టారికల్, ఎక్ ఎకాలజికల్ అండ్ సొసైటల్ అండ్ రిలీజియస్ ఇంపార్టెంట్ అనేది ఇవ్వడం జరుగుతుంది. మరి దీని ఒక సెలబ్రేషన్ తీసుకుంటే ఉమెన్ డ్రెస్డ్ ఇన్ ద వైబ్రెంట్ అటైర్ అండ్ జ్యువెలరీ వేసుకోవడము, బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ ఆఫ్ బతుకమ్మను చాలా మంచిగా అందంగా తయారు చేయడము, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ యూజ్ చేయడము, తంగేడు, గూనుగు పువ్వు, ఓకేనా, చామంతి అలా చాలా రకాల పూలతో బతుకమ్మను తయారు చేయడము. అండ్ విలేజెస్‌లో తీసుకున్నప్పుడు ప్రతి గల్లీకి కూడా మనం బతుకమ్మను తయారు చేసి మంచిగా సాంగ్స్ పెట్టుకొని డాన్స్ చేయడం, హిస్టారికల్ పురాణాలు కూడా చెప్తూ మనం బతుకమ్మను ఆడుతూ ఉంటారు. అంటే ఇప్పుడు కాంటెంపరరీ సొసైటీలో ఎలా అయిపోయిందంటే డీజే పెట్టి ఆడుతున్నారు గానీ, మీరు విలేజెస్‌లోకెళ్ళి చూస్తే ఇప్పటికి కూడా కొంతమంది ఉంటారు. పాట పాడుతారు. పురాణాల గురించి చెప్తూ బతుకమ్మను సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుందన్నట్టుగా. సో, అదేంటనేది రాసుకోవాలి. తర్వాత ఫెస్టివల్ డేస్ తీసుకుంటే మనం ఫస్ట్ డేని ఎంగిలిపూల బతుకమ్మ అని, సెకండ్ డే వచ్చేసి మన అటుకుల బతుకమ్మ, థర్డ్ వచ్చేసి తడి బియ్యము, ఫోర్త్ వచ్చేసి నానబియ్యము, తర్వాత ఫిఫ్త్ వచ్చేసి అట్ల బతుకమ్మ, సిక్స్త్ వచ్చేసి అలిగిన బతుకమ్మ. ఇట్లా మనం ఒక్కొక్క రోజు తీసుకొని ఒక్కొక్కటిగా సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. తర్వాత మరి ఈ బతుకమ్మ తీసుకున్నప్పుడు ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్ అనేది మన తెలంగాణలో చూడొచ్చు. అండ్ ఎస్పెషల్‌గా ఆడపడుచుల కోసము ప్రతి ఆడపడుచు తన అత్తవారింటి కాడ్నుంచి రావడము, పండుగను సెలబ్రేట్ చేసుకోవడం అనేది మనం చూడొచ్చు ఇక్కడ. ఓకేనా? నెక్స్ట్ బోనాలు ఫెస్టివల్. బోనాలు తీసుకున్నప్పుడు ఇక్కడ ఇది తెలుగు మంత్ ఆఫ్ ఆషాఢంలో రావడం జరుగుతుందండి. మరి జూన్, జులై మధ్యలో మనకి బోనాలనేది రావడం జరుగుతుంది. మహంకాళి దేవతను పూజించడము. అండ్ ఇక్కడ మనము చూడొచ్చు అమ్మవారిని పూజిస్తూ ఉంటాము. మనము సికింద్రాబాద్ బోనాలు అని ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్‌గా ప్రతి ఒక్కొక్క వారం ఒక్కొక్క ప్లేస్‌లో సెలబ్రేట్ చేసుకుంటుంటాము. గోల్కొండ బోనాలు ఇలా. సో, ఇది మనకి డివోట్స్ విషెస్ అనేది మనకు దేవత యొక్క ఆశీస్సులు కావాలి అన్న అంటే బ్లెస్సింగ్స్ కోసము మనం చేయడము. తర్వాత మరి సెలబ్రేషన్ తీసుకున్నప్పుడు ఎస్పెషల్‌గా ఏ విధంగా చేస్తారనేది కూడా చూసుకోవాలి. రైస్ కుక్డ్ విత్ మిల్క్. అండ్ మనం ఏం చేస్తాము, బోనం ఎలా తయారు చేస్తాము, రైస్ తీసుకొని మిల్క్ అండ్ అందులో బెల్లం వేసి వండడము, బెల్లం పాక చేయడము. దీన్ని పాట్‌లో కుండల్లో వండి నిమ్మకాయ ఆకులు అనేది చుడతారు కదా! నిమ్మాకులు. సో, నీమ్ లీవ్స్ వేపాకులు సారీ. వేపాకులు చుట్టడము, తర్వాత పసుపు రాయడం. సో, ఇలా ఇవన్నీ మనకి ఏ విధంగా మనం సెలబ్రేట్ చేసుకుంటాం అనేది ఇక్కడ చూసుకుంటాం. తర్వాత రంగం అనేది కూడా మనం చూడొచ్చు. ఫ్యూచర్ చెప్పడం అనేది చూడొచ్చు. వుమెన్ స్టాండ్ అంటే మనకందరికీ తెలుసు రంగం చెప్తారు అని. సో, తను ఫ్యూచర్ గురించి మనకు చెప్పడం అనేది మనం ఇక్కడ చూస్తాము. తర్వాత ఘట్టం ప్రొషన్ అంటే ఇక్కడ ఘట్టం అన్నప్పుడు ఇక్కడేంటంటే ఒక కాపర్ పాట్ తీసుకొని దాన్ని సింబలైజ్‌గా చేసుకుంటారన్నట్టుగా గాడెసెస్‌కి అంటే దేవతకి మనము ఆరాధించడానికి కోసం చేసుకోవడం. ఇలా ఇక్కడ సింబలైజెస్‌గా ఏమున్నవి, మెన్‌కి ఏముంది అనేది గూడా మనం చూసుకోవాలి. తర్వాత మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకుంటే సమ్మక్క సారలక్క. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మనకి రీసెంట్‌గా మొన్న సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ కూడా ఇక్కడ రిలీజ్ చేయడం జరిగింది. సో, సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ వచ్చేసి మనకి ట్రైబల్ ఎడ్యుకేషన్‌ని డెవలప్ చేయడం కోసము ఈ సమ్మక్క సారక్క జాతర టైంలో మనకిది అంటే బిఫోర్ థాట్ మనకి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ అనేది రావడం జరిగింది. ఆ స్కీమ్ ఏంటి? ఎందుకు? అక్కడ అంటే ఆ ఏరియాలో ఉన్న వాళ్ళకి ఎందుకు ఇది ఎంతవరకు యూజ్ అవుతుందనేది కూడా మీరు చూసుకొని దీన్ని ఎగ్జామ్‌లో మీరు యూజ్ చేసుకుంటే మెయిన్స్‌లో చాలా చాలా యూజ్ అవుతుందండి. ఓకేనా?
మరి సమ్మక్క సారక్క జాతర తీసుకున్నప్పుడు మనం మేడారం జాతర అని కూడా చెప్తాము. మరి ఇక్కడ ట్రైబల్ ఫెస్టివల్స్ అనేది మనం చెప్పొచ్చు. ఎవరిని పూజిస్తారండి? గాడెస్ సమ్మక్క సారక్కను పూజించడం జరుగుతుంది. ఇది ఎవ్రీ 2 ఇయర్స్‌కి ఒకసారి జరుగుతుంది. మనకి ఇక్కడ 2 టైమ్స్ క్వెషన్ అడిగారండి ప్రిలిమ్స్‌లో గుర్తుపెట్టుకోండి. లొకేషన్ తీసుకుంటే మేడారం విలేజ్ మనం చూడొచ్చు. తద్వాయి మండలం జయశంకర్ భూపాలపల్లి అండి. డిస్ట్రిక్ట్ సెట్టింగ్ తీసుకున్నప్పుడు మేడారం అనేది మనము ఈటు ఇక్కడ అంటే ఇంకా దగ్గరలో ఏమున్నాయో చూసుకోవాలి. ఈటు నగరం వైల్డ్ లైఫ్ సాంక్చురీ అనేది ఉండడము. పార్ట్ ఆఫ్ ద దండకారణ్య ఫారెస్ట్ రేంజ్‌లో ఇదొక పార్ట్‌గా ఉంటుంది. మరి హిస్టారికల్ ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఇక్కడ ద ఫెస్టివల్ ఎందుకు మనం సెలబ్రేట్ చేసుకుంటామంటే సమ్మక్క అండ్ హర్ డాటర్ సారలమ్మ ఎవరికి ఎగనెస్ట్‌గా ఉన్నారంటే అప్పుడు కాకతీయుల కింగ్‌డమ్ వాళ్ళు అన్‌జస్టిస్ అనేది దానికి వాళ్ళు ఎగనెస్ట్‌గా ఫైట్ చేస్తూ చేయడం జరిగింది. సో, అందుకనే అంటే ట్రైబల్ ప్రొటెక్షన్ కోసం వాళ్ళు ఫైట్ చేయడం జరిగింది. సో, దిస్ ఈస్ ద వెరీ ఇంపార్టెంట్ రీజన్. మనం చాలా అంటే వి కెన్ సే ప్రౌడ్‌లీ అన్నట్టుగా. మన ఇప్పుడు ఎవరైనా కూడా చూడండి మనకొక సాంప్రదాయం, ఒక కల్చర్, ఒక పద్ధతి ఉంది. మన దగ్గరకొచ్చేసి మన సాంప్రదాయాన్ని, మన కల్చర్‌ని, మన పద్ధతిని లాగేసుకుంటే ఎవరు చూడరు కదా! అండ్ మన దగ్గరికే వచ్చి మనల్నే బానిసగా ఉండమంటూ ఉండరు కదా! సో, అట్లా వాళ్ళను ప్రొటెక్ట్ చేయడంలో వీళ్ళు చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేశారు. ఇదైతే మరి ఎప్పుడు జరిగింది అనంటే 13థ్ సెంచరీ. అయితే ఇక్కడ తీసుకుంటే సమ్మక్క ఏ బ్రేవ్ గర్ల్ అడాప్టెడ్ బై ఏ కోయా ట్రైబల్ హెడ్. ఈమెను ఎవరు అడాప్ట్ చేసుకున్నారండి? కోయా ట్రైబల్స్. ఓకేనా? అండ్ హర్ డాటర్ సారలమ్మ ప్రొటెక్టెడ్ అగైన్స్ట్ ద టాక్సెస్ ఇంపోజ్డ్ బై ద రూరల్. తన డాటర్ ఎవరండి? సారలమ్మ. ఇతను ఏం చేశారు అనంటే ఎవరైతే అప్పుడు కాకతీయ రూరల్స్ వాళ్ళు ఏం చేసేవారంటే టాక్సెస్ అనే దాన్ని వాళ్ళు ఆహ్, పెట్టడం జరిగింది. సో, వాటిని ఎగ్నెస్ట్ చేసుకుంటూ ఫైట్ చేయడం అయితే జరిగిందండి. అండ్ తర్వాత వాళ్ళు చంపబడడం కూడా జరిగింది. ఇవన్నీ మనం చూసుకోవాలి. తర్వాత సెలబ్రేషన్ తీసుకుంటే మేడారం జాతర ఇట్స్ వన్ ఆఫ్ ద లార్జెస్ట్ ట్రైబల్ రిలీజియస్ గ్యాదరింగ్ ఇన్ ద వరల్డ్. రిమెంబర్ దిస్. ఓకేనా? తర్వాత మరి ఇక్కడ తీసుకున్నప్పుడు ఇట్ ఇంక్లూడింగ్ ద ఆఫరింగ్ ఆఫ్ ద రిచువల్స్. ఇక్కడ సమ్మక్క సారలక్క దేవతని పూజించడము, వాళ్ళను రెస్పెక్ట్ చేయడం అనేది ఇక్కడ మనం చాలా ఇంపార్టెంట్‌గా చూడొచ్చు. అండ్ సోషియో కల్చరల్ ఇంపాక్ట్ అనేది ఏ విధంగా ఉంది అనేది కూడా చూసుకోవాలి. ఇట్ ఇస్ ద లార్జెస్ట్ నెంబర్ ఆఫ్ డివోట్స్ ఆఫ్టర్ ద కుంభమేళ తర్వాత మళ్ళా ఇంత పెద్దగా జరిగేదేంది అనంటే మనం సమ్మక్క సారలక్క జాతర అని చెప్పొచ్చు. అండ్ రిప్రజెంట్ తీసుకున్నప్పుడు మేజర్ రిలీజియస్ ఈవెంట్ అనేది మనం ఇక్కడ చూడొచ్చండి తెలంగాణలో. మరి నెక్స్ట్ ఇంపార్టెంట్ వచ్చేసి పెద్దగట్టు జాతర. పెద్దగట్టు జాతర తీసుకున్నప్పుడు పెద్దగట్టు అని అంటాము. ఇంకోటేమంటామంటే గొల్లగట్టు జాతర అని కూడా అంటాము. మరి ఇక్కడ మనం తీసుకుంటే సెలబ్రేట్ ఎవ్రీ 2 ఇయర్స్‌కి చేసుకుంటారు. అండ్ ఇది ఎక్కడ లొకేటెడ్ అయి ఉందని కూడా చూసుకోవాలి. సూర్యాపేట, దూరజ్‌పల్లి అండి. ఇంపార్టెన్స్ తీసుకున్నప్పుడు హానరింగ్ ఎవరిని పూజిస్తారు అనేది కూడా ఇంపార్టెంటే. ఓకేనా? లింగమంతుల స్వామి అండ్ గాడెసెస్ ఎవరు, గాడ్ ఎవరు అనేది కూడా మనం ఇక్కడ ఇంపార్టెంట్‌గా చూసుకోవాలి. అండ్ హిస్టారికల్‌గా దీని ఉన్న ఇంపార్టెంట్ ఏంటనేది కూడా చూసుకోవాలండి. ఇట్ బిలీవ్డ్ టు హావ్ బీన్ బిల్ట్ బై ద చోళ చాళుక్యాస్ అండి. చాళుక్య యాదవ కింగ్. చోళ చాళుక్య యాదవ కింగ్ ఇక్కడ కట్టించారని చెప్పడం జరుగుతుంది. అండ్ సెలబ్రేషన్స్ తీసుకున్నప్పుడు గ్యాదరింగ్ టు వర్షిప్ ద పార్టిసిపేట్ ఇన్ ద రిచువల్స్. అందరూ కూడా గ్యాదర్ అయ్యి ఇక్కడ లింగమంతుల స్వామిని పూజించడం అనేది జరుగుతుంది. చౌదమ్మ అండ్ లింగమంతుల స్వామి. సో, చూసుకోవాలండి. నెక్స్ట్ ఏడుపాయల జాతర. మరి ఏడుపాయల జాతర తీసుకున్నప్పుడు ఇక్కడ ఏడుపాయల జాతర అనేది ఫిబ్రవరిలో జరుగుతుందండి. మరి దీని లొకేషన్ ఎక్కడ జరుగుతుంది అనేది కూడా మనం చూసుకోవాలండి. మెదక్ డిస్ట్రిక్ట్‌లో వస్తుంది. నాగసానిపల్లి. ఓకేనా? ఏడుపాయల దుర్గా టెంపుల్ అనేది ఇక్కడ ఉండడం జరుగుతుంది. సో, అందుకనే మనం ఇక్కడ సెలబ్రేట్ చేసుకుంటాము. అండ్ ఇక్కడ 7 ట్రిబ్యూటరీస్ ఆఫ్ ద మంజిరా రివర్ అనేది సైట్ ఇక్కడ కవర్ అవుతుందన్నట్టుగా. సో, అందుకే ఏడుపాయలు అని అంటాము. మరి సెలబ్రేషన్ తీసుకుంటే 3 డేస్ ఫెస్టివల్‌గా చేసుకుంటారండి శివరాత్రి టైంలో. అండ్ మరి ఎవరిని పూజిస్తారనేది కూడా మనం ఇక్కడ చూసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ కొమరవెల్లి మల్లన్న జాతర. కొమరవెల్లి మల్లన్న జాతర తీసుకుంటే మనము సెలబ్రేషన్ అనేది ఎప్పుడు జరుగుతుంది అనంటే ఫ్రమ్ సంక్రాంతి నుంచి ఉగాది వరకు జరుగుతుందండి సెలబ్రేషను. మల్లన్న బోనాలు అని అంటారు కదా! మల్లన్న బోనాలు, పట్నాలని. సో, అది. మరి ప్లేస్ తీసుకుంటే కొమరవెల్లి మల్లికార్జున స్వామి టెంపుల్ అండి. ఇది ఎక్కడ ఉంది అనేది కూడా చూసుకోవాలి. ఇంద్రకీలాద్రి హిల్ అండ్ కొమరవెల్లి విలేజ్, వరంగల్ డిస్ట్రిక్ట్ అండి. నెక్స్ట్ ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు ఇక్కడ మల్లికార్జున స్వామిని పూజించడం జరుగుతుంది. ఓకేనా? అండ్ ఇన్‌కార్నేషన్ ఆఫ్ లార్డ్ శివ అండ్ గొల్లకేతమ్మ అండ్ మేడాలమ్మను కూడా పూజించడము. తర్వాత ఒగ్గు కథలు చెప్పడం జరుగుతుందండి. మల్లన్న దేవుని గురించిన కథలు కూడా చెప్పడం జరుగుతుంది. యాదవ కాస్ట్ వాళ్ళు. మరి సెలబ్రేషన్ తీసుకున్నప్పుడు ఇది సంక్రాంతి
అండ్ లాస్ట్ అంటిల్ ద ఉగాది వరకు, సంక్రాంతి నుంచి ఉగాది వరకు. మరి స్పెషల్ అబ్జర్వేషన్ తీసుకుంటే ఎక్కువగా అన్ని సండేస్ చేస్తారండి. అన్ని సండేస్, ఆల్ సండేస్ బిట్వీన్ ద సంక్రాంతికి ఉగాదికి మధ్య అన్ని సండేస్ సెలబ్రేట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ నాగోబా జాతర. నాగోబా తీసుకున్నప్పుడు నాగోబా జాతర అనేది ఎక్కడ అనంటే ఆదిలాబాద్ డిస్టిక్ అండి. ఓకే, లొకేషన్ చూసుకోవాలి, ఇంద్రవెల్లి మండలం. ఓకేనా, కేస్లాపూర్ విలేజ్. మరి ఇక్కడ ఇంపార్టెంట్ తీసుకున్నప్పుడు రిలీజియస్ ఈవెంట్ ఆదివాసీ గోండు ట్రైబ్ అండి. ఓకేనా, కమ్యూనిటీ ఎవరు అనంటే గోండు ట్రైబ్. మరి దేవత ఎవరు అనేది కూడా చూసుకోవాలి, నాగోబా, నాగేంద్ర. ఓకే, మరి రిచువల్స్ తీసుకుంటే 5 to 6 డేస్ అనేది చేయడం జరుగుతుంది డ్యూరేషన్. అండ్ ప్యూరిఫికేషన్ తీసుకున్నప్పుడు ఇక్కడ చూడండి, ద టెంపుల్ ఈస్ ప్యూరిఫైడ్ విత్ ద వాటర్ ఫ్రమ్ ద గోదావరి. ఏ నది? గోదావరి. ఇక్కడ క్వశ్చన్ అడుగుతారు అన్నట్టుగా, ఏ నది టచ్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ కూడా అడుగుతారు, చూసుకోవాలి. తర్వాత సెరమనీ తీసుకున్నప్పుడు ఇక్కడ ఏం ఇంక్లూడ్ అవుతుంది? ఇక్కడ చూడండి, న్యూ బర్డ్ ఇన్ టు ద క్లేన్. సో అంటే మనం ఇక్కడ రిచువల్ పాయింట్ ఆఫ్ వ్యూలో చదువుకున్నప్పుడు కూడా జాగ్రత్తగా చదువుకోవాలి, ఎందుకంటే ప్రీలిమ్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి క్వశ్చన్ ప్రిపేర్ చేసే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి మెయిన్స్ రాసినప్పుడు కూడా ఇంపార్టెన్స్ అనేది రాయొచ్చు. ఓకేనా. తర్వాత హిస్టారికల్ నోట్ తీసుకున్నప్పుడు ఇక్కడ ఆంథ్రోపాలజిస్ట్ ఇక్కడ దీని గురించి చెప్పడం జరిగింది మనకి, జస్ట్ చూసుకోండి సరిపోద్ది, అంత ఇంపార్టెంట్ ఏం కాదు. నెక్స్ట్ మన్నెంకొండ జాతర. మన్నెంకొండ జాతర తీసుకున్నప్పుడు మన్నెంకొండ జాతర అనేది మనకి మహబూబ్ నగర్ డిస్టిక్ అండి. మరి ఇక్కడ టెంపుల్ తీసుకుంటే వెంకటేశ్వర టెంపుల్ అనేది మనం చూడొచ్చు. బిలీవ్డ్ టు బి ద 600 years ఓల్డ్ టెంపుల్ అని నమ్ముతున్నారు దీన్ని. సో ఇక్కడ తిరుపతి అంటే అనబుల్ టు విజిట్ తిరుపతి, అంటే పీపుల్ ఎవరైతే తిరుపతిలో దర్శనం చేసుకోవాలని, చిన్న తిరుపతి అని ఇట్లా ఆ రోజు ఇక్కడికి వస్తారు అని చెప్పడం జరుగుతుంది అన్నట్టుగా. సో నెక్స్ట్ ఇది ఎప్పుడు సెలబ్రేషన్ అని అంటే ఇక్కడ చూడండి, మాఘ అండ్ పాల్గొన మంచి టైంలో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ బెజ్జంకి జాతర. బెజ్జంకి జాతర తీసుకున్నప్పుడు లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్ ఉంటుందండి, కరీంనగర్ డిస్టిక్ వస్తుంది. మరి సెలబ్రేషన్ తీసుకుంటే ఇక్కడ చైత్ర శుద్ధ దశమి రోజు సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. అండ్ స్పెషాలిటీ తీసుకున్నప్పుడు ఇక్కడ బుల్లక్కాట్ రేస్, అంటే ఎద్దుల బండి రేసెస్ ఉంటాయి కదా, అలా రేసెస్ని కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి హిస్టారికల్గా తీసుకున్నప్పుడు ఇక్కడ బుల్డ్ డ్యూరింగ్ ద కాకతీయ టైంలో ఇది స్టార్ట్ చేశారని చెప్పడం జరుగుతుంది. నెక్స్ట్ రామప్ప జాతర. రామప్ప జాతర తీసుకున్నప్పుడు రామప్ప టెంపుల్ అనేది మనం ఎక్కడ చూడొచ్చండి, వరంగల్ డిస్టిక్, ఇక్కడ వెంకటపూర్ మండలు, పాలంపేట విలేజ్ అన్నట్టుగా. మరి ఇంపార్టెన్స్ తీసుకుంటే ఇక్కడ ఎవరు కట్టించారు అంటే రేచర్ల రుద్ర. ఇక్కడ ఇంపార్టెంట్ ఎవరండి అంటే రేచర్ల రుద్రదేవ, కాకతీయ కింగ్ అండ్ గణపతి దేవ పీరియడ్ టైంలో ఇవి కట్టించడం, ఇంక్రప్షన్ అనేది ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పొచ్చు. మరి సెలబ్రేషన్ తీసుకుంటే ఇక్కడ 3 days అనేది ఉంటుందండి ఈ జాతర. ఓకేనా, శివరాత్రి టైంలో 3 days ఉంటుంది రామప్ప జాతర. నెక్స్ట్ మనందరికీ చాలా బాగా తెలుసు కొండగట్టు అంజన్న జాతర. మరి కొండగట్టు అంజన్న జాతర తీసుకున్నప్పుడు ఇది కరీంనగర్ డిస్టిక్ వస్తుందండి. మరి ఇక్కడ లార్డ్ ఆంజనేయ స్వామి అయితే ఉండడం జరుగుతుంది. మరి టెంపుల్ కన్స్ట్రక్షన్ తీసుకుంటే 300 years ఎగో అని చెప్తారు. కరెంట్ టెంపుల్ వచ్చేసి 160 years ఎగో కట్టించారు, కృష్ణరావు దేశ్ముఖ్ కట్టించారని చెప్పడం జరుగుతుందండి. నెక్స్ట్ పెద్ద దేవుడు ఫెస్టివల్. పెద్ద దేవుడు ఫెస్టివల్ అనేది కూడా మనం తెలంగాణలో చూడొచ్చు. ఎండ్ ఆఫ్ మే లేదంటే ఫస్ట్ వీక్ ఆఫ్ జూన్లో ఇది చేసుకోవడం జరుగుతుందండి. మన ఈ వ్యవసాయం స్టార్ట్ చేస్తారు కదా, స్టార్ట్ చేయడానికి ముందుగా పూజ చేసుకొని చేయడం జరుగుతుందండి. ఇది పెద్ద దేవుడు అని అంటారు. అయితే వైశాఖ మాసంలో దీన్ని చేస్తారండి. దీనికి అంటే ఒక ఫిక్స్డ్ బై ద విలేజర్స్, ఒక విలేజ్ హెడ్ అట్లా ఉండి వాళ్ళు చేస్తారు అన్నట్టుగా. మరి రిచువల్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ మెయిన్గా ఏంటి అనేది కూడా మనం చూసుకోవాలి. ఓకేనా, ట్రయాంగులర్ స్టోన్ అనేది ఫిక్స్ అయి ఉంటుంది ఆన్ ద గ్రౌండ్, సో దానికి పూజించడం జరుగుతుంది అన్నట్టుగా. మరి ఇక్కడ తీసుకుంటే ఇట్ ఇంక్లూడ్స్ ఏ బర్డ్ కాల్డ్ పెరిగిపిట్ట, రిమెంబర్ దిస్, పెరిగిపిట్ట, అండ్ అలాంగ్ విత్ ద గోట్ అండ్ అంటే ఇక్కడ సాక్రిఫైసెస్, మన మేకలు కోసడం, కోళ్ళను కోయడం ఇలా ఉంటుంది కదా, అలాంటివి కూడా చేస్తారు అన్నట్టుగా. నెక్స్ట్ ఫ్రీ ఫెస్టివల్ బరికా, గుర్తుపెట్టుకోండి, బరికా మెసెంజర్ అనౌన్సెస్ ద ఫెస్టివల్ డేటా త్రూ ద టామ్ ఏ వీక్ ఇన్ అడ్వాన్స్. సో ప్రీ ఫెస్టివల్ అంటారు. తర్వాత సెరమోనియస్ తీసుకున్నప్పుడు ఇక్కడ పూజారి బాచెస్ ద ఐడియల్ అండ్ క్లెయిన్స్ అండ్ స్పాట్ అండ్ పర్ఫామ్ ద సాక్రిఫైసెస్ని పర్ఫామ్ చేయడం, వాళ్ళు అంటే వాళ్ళ పద్ధతులు రిచువల్స్ ఉంటాయి కదా అవి పర్ఫామ్ చేయడం జరుగుతుంది. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ వచ్చేసి కథవంచ జాతర. మరి ఇది తీసుకుంటే ఇది కూడా ఎక్కడ చేస్తారనేది చూసుకోవాలండి. సుధా ఏకదాసి
సెలబ్రేషన్ లొకేషన్ కూడా చూసుకోవాలి. వరంగల్ డిస్టిక్ వస్తుంది. లక్ష్మీ నరసింహస్వామి టెంపుల్. ఓకేనా. నెక్స్ట్ నిషాని దేవతా జాతర తీసుకుంటే సెలబ్రేటింగ్ డ్యూరింగ్ ద ఫెస్టివల్ ఆఫ్ ద విత్ ఉగాదితో సెలబ్రేట్ చేసుకోవడం జరుగుతుంది. న్యూ తెలుగు స్పీకింగ్ కమ్యూనిటీ. అండ్ లొకేషన్ తీసుకుంటే ఖమ్మంలో వస్తుంది. తర్వాత ఆల్టర్నేట్ నేమ్ తీసుకుంటే ఇక్కడ ఎటికల పండుగ అని కూడా అంటారు. ఏటల పండుగ అని కూడా అనడం జరుగుతుంది. విలేజ్ డైట్ తీసుకుంటే నిషాని దేవత అని పూజించడం జరుగుతుంది. రిచువల్స్ తీసుకున్నప్పుడు విలేజ్ ప్రీస్ట్ ఉంటారు. దయసరి అని అనడం జరుగుతుంది. ఒక యంగ్ బాయ్ అన్నట్టుగా సెలెక్ట్ అయ్యి ఒక యంగ్ బాయ్ని సెలెక్ట్ చేసుకుంటారు. తర్వాత ఆ బాయ్ వచ్చేసి ఏం చేస్తాడు అనేది కూడా చూడొచ్చు. విత్ ఏ బౌ అండ్ ఆరో లీడ్ ఏ మాక్ హంటింగ్. ఒక హంటింగ్ అనేది చేయడము మనము కొన్ని సినిమాలో కూడా చూడొచ్చు. హంటింగ్ చేయడం అనేది చూస్తాము. ఎక్స్పెండేషన్ ఇన్ టు ద ఫారెస్ట్ అండ్ అకంపెన్స్డ్ బై ద డ్రమ్మింగ్. ఒక డ్రమ్స్ ప్లే చేసుకుంటూ మొత్తం రోమ్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టుగా. సో మనము కొన్ని సినిమాలో చూడొచ్చు. మతలబ్ ఐ డోంట్ హ్యావ్ ఏ పర్సనల్ ఎక్స్పీరియన్స్, నేను కూడా చూడలేదు. సో అది ఎలా జరుగుతుంది అనేది కూడా మనం ఇక్కడ జస్ట్ చూసుకోవాలన్నట్టుగా. ఏ దేవతను పూజిస్తారు, ఏం చేస్తారు, ఏ లొకేషన్ అనేది మనం జాగ్రత్తగా చూసుకోవాలి. తర్వాత వేలాల జాతర. వేలాల జాతర అయితే చాలా మందికి తెలిసి ఉంటుంది. శివరాత్రి పండుగ రోజు మన లార్డ్ శివాని పూజించడం జరుగుతుందండి. చెన్నూరు మండలం ఆదిలాబాద్ డిస్టిక్ లో చేస్తారండి. తర్వాత తేజ్ ఫెస్టివల్ సెలబ్రేటింగ్ 9 days సెలబ్రేట్ చేసుకుంటారు. ఎస్పెషల్ గా మన ట్రైబల్ కమ్యూనిటీకి రిలేటెడ్ ఇప్పుడు లంబాడీస్ అంటారు కదండి, వాళ్ళు ఎక్కువగా దీన్ని సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది లంబాడీస్కి ఎస్పెషల్గా చాలా పెద్ద పండుగ వాళ్ళు ఫీల్ అవుతారు అన్నట్టుగా. తర్వాత రిచువల్స్ తీసుకున్నప్పుడు ఇక్కడ రిచువల్ డాన్సెస్ ఉంటాయి. తర్వాత వాళ్ళ డాన్సెస్, తర్వాత ఫైనల్ డే రోజు వాళ్ళు స్వీట్ రైస్, తర్వాత వాళ్ళు ఇంకా సాక్రిఫైసెస్ కూడా వాళ్ళు చేస్తారండి ఇక్కడ. మేరమ్మ అనే దేవతను పూజించడము. తర్వాత ఇంకా నాయక్ ఆఫ్ ద తాండాస్, ఇంకా వాళ్ళ చాలా మంది రిలేటివ్స్ ని పిలుచుకొని చాలా గ్రాండ్ గా చేసుకోవడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ చూడండి, మార్క్డ్ బై ద ప్లేఫుల్ ఎక్స్చేంజెస్ బిట్వీన్ ద క్రాస్ కజిన్ అండ్ సిస్టర్ ఇల్లా అండ్ దేర్ యంగ్ బ్రదర్స్ ఇన్ బ్రదర్ ఇల్లా. మనకిది చాలా మందికి అంటే ఐడియా ఉండదు. ఎందుకనంటే వాళ్ళ సాంప్రదాయాలు కొంచెం మందికే తెలిసి ఉంటాయి కదా. సో అది మనము కొంచెం జాగ్రత్తగా క్లారిఫైగా నేర్చుకోవాల్సి కూడా ఉంటుంది. అండ్ ఇంకోటి ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ ఆఫ్ తెలంగాణ తీసుకున్నప్పుడు ఏమున్నాయి అనేది మనము రేపు చూద్దామండి. థ్యాంక్ యూ సో మచ్.